సరే, అసలు విషయానికి వద్దాం. అర్ధరాత్రి జరిగిన ఒక భయంకరమైన సాహసం వెనుకున్న చీకటి నిజాలను ఇప్పుడు డీకోడ్ చేద్దాం. ఆయుష్, అమన్, రోహన్ ఈ ముగ్గురు కుర్రాళ్ళు సరస్సును ఫోటో తీయడానికి అర్ధరాత్రి తమ హోటల్ నుంచి రహస్యంగా బయటకు వెళ్లారు. సురక్షితమైన హోటల్ గదిలో నిద్రపోకుండా కేవలం స్కూల్లో పాపులర్ అవ్వాలనే పిచ్చి కోరికతో ఆ అబ్బాయిలు దట్టమైన అడవిలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు పరిస్థితి ఎలా తీవ్రమైందో చూద్దాం. దారి తెలియక ఫోన్ సిగ్నల్ కట్టయిపోయి ఆ చీకటిలో వారి భయం తారాస్థాయికి చేరింది. అకస్మాత్తుగా రోహన్ మాయమయ్యాడు. మిగిలిన ఇద్దరూ ఆ చీకటిలో వినిపిస్తున్న వింత అడుగుల చప్పుళ్లను భయంగానే వెంబడించడం మొదలుపెట్టారు. కొద్దిసేపటికి అక్కడ కనిపించిన దృశ్యం షాకింగ్. రోహన్ తన ఒట్టి చేతులతోనే పిచ్చి పట్టినట్లు మట్టిలో ఒక గొయ్యి తవ్వుతున్నాడు. ఇది ఎంత భయంకరమైన పరిస్థితో స్పష్టంగా చెబుతోంది. దెయ్యం పట్టిన రోహన్ అత్యంత క్రూరంగా అమన్ను గాల్లోకి విసిరేశాడు. వెంటనే రోహన్ స్పృహ తప్పి పడిపోగానే అమన్ కళ్ళు కూడా నల్లగా మారిపోయి అక్కడి నుండి భయంకరంగా పరుగెత్తాడు. ఇక్కడ అసలైన ముఖ్యమైన విషయం ఏంటంటే, అతన్ని వెంబడిస్తూ వెళ్లిన అబ్బాయిలు అడవిలోని ఒక పాడుబడిన భవనానికి చేరుకున్నారు. లోపల సైన్స్కి అందని దృశ్యం. స్పృహలేని అమన్ గాలిలో తేలుతున్నాడు. ఒక భయంకరమైన ఆకారం అతనితో మాట్లాడుతోంది. ఇక్కడ గమనించాల్సిన అత్యంత భయానకమైన విషయం ఏమిటంటే, ఆ ముసలావిడ కళ్ళు పూర్తిగా నల్లగా, చర్మం వేలాడుతూ అత్యంత వికృతంగా ఉంది. అబ్బాయిలు ప్రాణభయంతో పరుగులు తీస్తుంటే ఆ ముసలావిడ అచ్చుమొక కీటకంలా మెట్లు దిగుతూ వారిని వెంబడించింది. గుడ్డిగా పరుగెడుతూ వారు ఆ గడ్డకట్టే సరస్సులో పడిపోవడం, వెంటనే ఏదో అదృశ్య శక్తి వారిని నీటిలోకి లాగేయడం జరిగిపోయాయి. ఆయుష్ త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. కాని ఆ చీకటి నీటిలో రోహన్ పూర్తిగా మునిగిపోవడం చూసి అతను స్పృహ కోల్పోయాడు. ఉదయం ఆయుష్ హోటల్లో మేల్కొనేసరికి అక్కడ పోలీసులు, అలాగే తెల్లటి దుప్పటి కప్పిన 2 మృతదేహాలు మాత్రమే కనిపించాయి. పోలీసులు దీన్ని మామూలు హత్యగా భావించారు. కాని ఆ అడవికి సంబంధించిన అసలు భయంకరమైన నిజం స్థానికులకు మాత్రమే తెలుసు. దశాబ్దాల క్రితం ఆస్తి కోసం దారుణంగా హత్య చేసి సరస్సులో పారేయబడిన ఒక ముసలావిడ భయంకరమైన విషాదగాథ ఇది. రాత్రిపూట ఆ అడవిలోకి అడుగుపెట్టే మూర్ఖులందరినీ ప్రతీకారంతో రగిలిపోతున్న ఆత్మ ఖచ్చితంగా టార్గెట్ చేస్తుందని ఇది స్పష్టం చేస్తోంది. మరి ఆలోచించండి, కేవలం స్కూల్లో పాపులర్ అవ్వడం కోసం హాంటెడ్ ప్రదేశాల్లో అడుగుపెట్టి ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకోవడం నిజంగా అవసరమా?